అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. నా కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్న నన్ను అభిమానించే వాళ్ళందరికీ ఐయామ్ సారీ. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. బట్ అదే హెడేక్ తగ్గలేదనమాట. దట్టు కొంచెం మ్యాంగో పికిల్ అది పెడుతూ ఉన్నాము ఈరోజు వీడియోలో అదే అనమాట. సో ఇంకా బాగా ఏదో ఒక బిజీ, కొంచెం ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అన్నీ చూసుకుంటూ ఉండేటప్పటికే చాలా బిజీగా అనిపిస్తూ ఉందనమాట డే. వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను, ఇంతకుముందు వీడియోస్ అన్న షూట్ చేయలేదు. సో ఇప్పుడు మనకి సైమల్టేనియస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. మ్యాంగో పికిల్ పెడదాము అని ఒక ఆలోచన వచ్చింది నాకు. బట్ అందరూ పెట్టినట్టుగా కాదు, మందులు వేయని మామిడికాయలు కొనుక్కొచ్చి మన గానుగలో ఆడిచ్చిన నూనెతోటి పెట్టాలి అని నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. అనుకున్నదే తడువుగా మా వారికి చెప్పాను. సరే మంచి ఆలోచనే కదా, పెట్టేసేయి అన్నారు. ఇంక అందుకని చెప్పి మనకి తెలిసిన వాళ్ళది తోట ఉంది. సో వాళ్ళు మందులు వేయరనమాట, మామూలుగా పండిస్తారు మామిడికాయలని. మందులు ఏం వాటి మీద పండడానికి చల్లడం కానీ, లేకపోతే పురుగు వచ్చినప్పుడు చల్లడం కానీ ఏమి ఉండదు. సో అలాంటి వాటి అక్కడి నుంచి మేము మామిడికాయలని కలెక్ట్ చేసాం ఫస్ట్. ఇంకా స్టోర్ రూమ్ రెడీ అవ్వలేదు కాబట్టి ఇంకా మొత్తం ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఇవి మన ముడి సరుకు అంటే వేరుశనగలు కావచ్చు, నువ్వులు కావచ్చు, అలాంటివన్నీ ఆ వెనక బస్తాలన్నీ అవే ఇంట్లోనే పెట్టేసాము. కొంచెం పెద్దగా ఉంటుంది ఇల్లు. సో అందుకని మాకు ఒక పక్కన కొద్దిగా ప్లేస్ తీసుకున్నాయి. సో మామిడికాయలను కూడా ఇంకా ఇక్కడే క్లీన్ చేయాలి అని చెప్పేసి, ఇక్కడే కట్ చేయాలి, క్లీనింగ్ కానీ కటింగ్ కానీ అని చక్కగా ఉతికి మేము వాడని బెడ్షీట్స్ని అక్కడ పరిచి ఇంకా మామిడికాయలు తెచ్చేసి వాటిని తుడిచి కట్ చేయడమే. ఎండ చాలా వస్తున్నట్టుంది. అప్పటికప్పుడే చల్లబడిపోయి వర్షం పడేలాగా అనిపిస్తుంది. వాతావరణం ఒక చివరి 10 రోజుల నుంచి అలాగే ఉందన్నమాట. సో మేమైతే మామిడికాయలు తెచ్చిన వాటిని కొద్దిసేపు నీళ్ళల్లో ఉంచాము. అంటే కొంతసేపు అట్లా నీళ్ళల్లో ఉంచితే మంచిది, అంటే అవి ఎండకి అలా వచ్చాయి కదా, అందుకని నీళ్ళల్లో ఉంచామన్నమాట. తర్వాత శుభ్రంగా కడిగేసేసి, గాబులో శుభ్రంగా కడిగేసి తీసుకెళ్ళి తుడిచి ముక్కలు కట్ చేయడమే. అందరూ మామిడికాయ పచ్చడి పెట్టారా? ఎండాకాలం అంటే గుర్తొచ్చే ఒక ముఖ్యమైన పచ్చళ్ళల్లో మామిడికాయ పచ్చడి అనమాట. ఇక అది ఒక పండగే. ఈరోజైతే ఇంట్లో పండగగానే ఉంది. అందరూ జనము అది ముక్కలు కొట్టడం, ఎందుకంటే దానికి ఏది లేట్ అవ్వకూడదు, అన్ని టైంకి జరిగిపోవాలి. ఇంకా అందుకోసమని నాకైతే నిజం చెప్పాలంటే రాదండి, కానీ మా అమ్మ సూపర్గా పెడతారు పచ్చడి అసలుకి. అంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. టూ మచ్ కారము ఉండదు, అలా అని అసలుకి స్పైసీనెస్ లేకుండా కూడా ఉండదు. సో అలా పెడతారు అమ్మ. చిన్నప్పటి నుంచి మాకు అది అలవాటు. సో అందుకని నేను నాన్నని రమ్మన్నాను. ఇంకా అమ్మ నాన్న కూడా ఉన్నారు, చూపిస్తాను. మా అమ్మగారిని మీరు ఇంతకుముందు వీడియోస్లో చూశారు. అండ్ అలాగే నేను ఇది చేయించానండి. ఇదే కదా మేము ఫస్ట్ టైం పెట్టడం. నిజంగా ఇంట్లో కూడా ఇంతవరకు నేను ఓన్గా ఇది రెండోసారి పెట్టడం. ఫస్ట్ టైం ఒకసారి పెట్టాను, అది కూడా అమ్మ చెప్పిన కొలతలు తీసుకొని కొద్దిగా పెట్టాను. ఒకసారి ఒక 2 kgs ఆమె పెట్టినట్టున్నాను. అప్పుడు కూడా చాలా బాగుంది పచ్చడి. బాగుంటాం అంటే నా దృష్టిలో ఏంటంటే ఎక్కువ కారం లేకుండా, అసలు తక్కువ కారం లేకుండా అండి. సో ఇవి కత్తులు అయితే 2 చేయించామండి స్పెషల్గా. మా వారు చేయించారు. నన్ను ఎవరు షార్ట్స్లో పెడితే అడిగారు అవి ఎక్కడ చేయించారు అని. మేము ఏదైనా చిలకలూరుపేటేనండి మ్యాక్సిమం. నేను అందరికీ చెప్తున్నాను కదా మీది ఏ ఊరు అని అడిగితే, చిలకలూరుపేట మా హోమ్ టౌన్ అనమాట. మేము మాత్రం ఒక విలేజ్లో ఉంటాం పక్కన. సో నాకైతే కొట్టడం కూడా రాదు, ఫస్ట్ టైం కొడుతున్నాను. మా నాన్న డైరెక్షన్స్ ఇస్తున్నారు ఇలా కొట్టాలి అని చెప్పేసి. ఏదైనా మనము నేర్చుకోవాలి కదా వాళ్ళ నుంచి, లేకపోతే ఇలాంటివన్నీ అంతరించిపోతాయి. ఆ మొక్క ఏదో నిలువుగా పెట్టి కొట్టాలని, అడ్డంగా కొట్టకూడదని ఏదో చెప్తున్నారు. నాకు అర్థమైన భాషలో నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో 2 ముక్కలు అయితే చేశాను. ఫస్ట్ టైం కొట్టానండి నా లైఫ్లో మ్యాంగోని. సో దాని తర్వాత ఇలా నిలువుగా కొడితే లోపల ఉన్న జీడి ఉంటుంది కదా, అది తీసేయాలి. అది తీసేసిన తర్వాత లోపల ఒక లేయర్ చిన్న పొట్టు లాంటిది కూడా ఉంది, అది కూడా చిన్నగా గీరేసేయాలట.
మనం ఇంట్లో ఒక కేజీకి పెట్టుకుంటే ఎంత నీట్‌గా పెడతామో, నేను ఇన్ని కేజీలైనా గూడా అంతే నీట్‌గా అంటే మ్యాన్ పవర్ యూజ్ చేసుకొని పెట్టాను. సో, పచ్చడైతే చాలా బాగా కుదిరిందండి. ఆయిల్ గూడా మన గానుగల్లో ఆడించాననమాట. ఏదన్నా ఒక కొత్త విషయం నేర్చుకుంటే నాకైతే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఒక కొత్త పని నాకొస్తుంది అని జెప్పేసి. నేనొక్కదాన్నే గాదు ఇంతమందిం గూర్చున్నాము. అండ్ ఈ కాయలొచ్చేసి బుడ్డ రసాలు అంటారట. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయట. అలాగే పండిన తర్వాత చాలా తియ్యగా ఉంటాయట. చాలా పుల్లగా ఉందండి ముక్క. బట్ నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ పెద్దగా కనిపించవు. మీరు చూసినా గూడా నేను నా స్మైలీ గాని అట్లా అంటే పని జేసేటప్పుడు ఆ పని గురించి ఆలోచిస్తాను తప్పితే దీని గురించి ఆలోచించను. అంటే ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి అని తక్కువ. నేచురల్‌గా వస్తే వచ్చేసిద్ది. అండ్ ఇక్కడొచ్చేసి అది ఆ పైన ఏదో ఒక పొట్టు లాంటిది మన చిన్నుల్లిపాయ మీద పొట్టు ఎలా అయితే ఉందో, ఈ టెంక మీద పొట్టుందనమాట. సో, అది తీస్తన్నారు. క్లీన్‌గా స్పూన్‌తో గీరాలట. అది ఉంటే కొంచెం ఇరిటబుల్‌గా ఉంటుందట తినేటప్పుడు. ఇంకా ఇందాక అంతా ఎండ ఉంది గదా! వెంటనే చూసారా వర్షం పడేలాగా మన వెదర్ అంతా ఎలా మారిపోయిందో. ఇక నేనైతే అమ్మా, నాన్నకి వదిలేసి పచ్చడిని నేను వెదర్ ఎంజాయ్ చేయడానికొచ్చేసాను. ఇది గానుగల్లో నువ్వుపప్పు వేసి తిప్పే రోజండి. సేమ్ డే కాదు. ఎందుకంటే ముందే ఏసి మనము ఎండబెట్టాలి. ఎండలో పెట్టాలి ఒక 3 డేస్ ఏ నూనె అయినా సరే. ఎందుకంటే మనకిది మెకానికల్‌గా ఫిల్టరైజేషన్ ఏమీ ఉండదు. సైడ్ పెట్టేసామంటే ఆ నూనె తేరుకుంటదనమాట. నేను అందుకే ఎవరన్నా నూనెలు ఆర్డర్ ఇచ్చినా గూడా వాళ్ళకి 1 వీక్ టైం జెప్తాను. ఎందుకంటే మేము ముందే తీసి పెట్టము. తీసి పెట్టకుండా ఆర్డర్స్‌ని బట్టి తీసుకుంటూ ఉంటామనమాట. ఇదొచ్చేసి నువ్వు పప్పు నూనె. ఈ నువ్వు పప్పు ఎలా తయారు జేస్తారంటే మనకి నల్ల నువ్వులుంటాయి గదా! వాటిని తొట్టుల్లో ఏసి కుమ్ముతారనమాట. కుమ్మితే పైన పొట్టు ఊడిపోతుంది. పొట్టు ఊడిపోయినప్పుడు లోపల పప్పుంటుంది. అది. అంటే నువ్వుల నూనె ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే పైన పొట్టుతో కాకుండా పొట్టు లేకుండా వేసిన పప్పుతోటి మనకు నూజిడీలు అవి తయారు చేస్తారు ఈ పప్పుతో. ఇవి చాలా నువ్వుల నూనెలో చాలా ఔషధ గుణాలుంటాయండి. దట్టు నల్ల నువ్వుల నూనెలో. నన్ను నువ్వు పప్పు నూనె అడుగుతున్నారండి. వేస్తాను ఇప్పటికైతే. వేసింది మొత్తం పచ్చడికే సరిపోయిందనమాట. సో, ఇలా బంగారు రంగులో ఉంటుంది నువ్వు పప్పు నూనె. మంచి స్మెల్ ఒస్తూ ఉంటుంది. సో, మన దగ్గర ఏ కల్తీ జరగకుండా నూనెలైతే బయటకొస్తున్నాయండి. బట్ ఇదైతే అడ్వర్టైజ్‌మెంట్ కాదు. నన్ను అభిమానించే వాళ్ళకి చెప్తున్నాను. నేను ఒక్కసారి మాటిచ్చాను. ఈ ఛానెల్‌లో మీకు బిజినెస్‌కి సంబంధించిన ఏ అప్డేట్స్ రావని. కానీ చాలామంది నన్ను నంబర్ అడుగుతున్నారండి. నంబర్ కావాల్సిన వాళ్ళు 'శ్రావణ సందేశం' అనే ఛానెల్ ఉంది. ఆ ఛానెల్‌లో మీకు ఏ వీడియోలో చూసినా మనకి ఆర్డర్ పెట్టుకోవడానికి నంబర్ కనిపిస్తుంది. కాకపోతే ఒక్కటండి ఫోన్ కాల్స్ కంటే కూడా వాట్సాప్ మెసేజ్‌కి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక రాదు అనుకున్న వాళ్ళు తప్పితే. అండ్ ఇంక నేను బయటకొచ్చాను. అమ్మా, నాన్న ఉంటే మన పిల్లలతో పాటు మనం గూడా పిల్లలం అయిపోవచ్చు గదా! అంటే మనల్ని రావాలి, కూర్చోవాలి, పని జేయాలి అని వాళ్ళనుకోరు. పోనీలే మా అమ్మాయి ఎంజాయ్ జేస్తుంది. తనకిష్టం గదా అని అనుకుంటారనమాట. సో, నేను తోటలోకొచ్చాను. తోటలోకొస్తే మాకు కొన్ని మొక్కలకి మ్యాంగోస్ వచ్చున్నాయి. మరి కొన్నంటే ఎక్కువ గాదు. 2, 3 మొక్కలకి. ఎందుకు రాలేదు అంటే పూత కట్ చేస్తామండి. చిన్న మొక్కలు గదా! నెక్స్ట్ ఇయర్ నుంచి మన దగ్గర గూడా ఖాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడేందంటే మొక్క కింద కాండం గట్టిగా అవ్వాలని మనం కాయల్ని కాయనీయము. ఇప్పుడు కాసిన కాయలేంటంటే దొంగ కాయలనమాట. మాకు కనిపించకుండా పూత కాయగా మారిన కాయలు. సో, అట్లా 2, 3 మొక్కలకున్నాయి. ఏదో ఎక్కువేం లేవవి గూడా. ఒక ఒక్కొక్క దానికి ఒక 4 అలా ఉన్నాయన్నమాట. మేమెలా నాటామంటే బంగినపల్లి నాటాము ఒక 10 మొక్కలు. రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, పునాస ఇలా పునాస గూడా పచ్చడి పెట్టడానికి ఉపయోగపడుతుంది. బట్ రసాలు వచ్చిన స్మెల్లు పచ్చడికి పునాస రాదనమాట. అలాగే ఇంకా కూరకి ములక్కాయలు కోసుకెళ్దామని ఆ గాలికి ఏమైందంటే ములగ కొమ్మ వంగింది. ఇంక వంగిందని ములక్కాయలు గూడా కోసేస్తున్నాను. అంతలోకి వర్షం అయితే ఫుల్‌గా స్టార్ట్ అయిపోయిందండి. నేను కోసేటప్పటికే చాలా పెద్ద వర్షం పడటం గూడా నేను అయి కోసుకొని స్టార్ట్ అయ్యేటప్పటికి నేనంతా తడిచిపోయాను గూడా. ఇంక తడిస్తే పచ్చడి దగ్గరికెళ్ళకూడదని మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత గూడా బయటకొచ్చే తిరిగాను నేను.
ఈ ములగ చెట్లు ఎక్కడియి అంటే మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసుంటే నేను చిన్న చిన్న కొమ్మలు ఎయిర్ లేయరింగ్ చేసిన కొమ్మల్ని తెప్పించి నాటాను కదా వెండి. ఇవి 40 ఫీట్ వరకు వెళ్తాయి మనం కట్ చేసుకోకపోతే. మేము కట్ చేసినా కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఇంకా అలా పెరిగిన తర్వాత పూతొచ్చింది. మేము 100 కొమ్మలు నాటితే మా దగ్గర ఒక 15 బతికున్నట్టున్నాయండి. ఎక్కువగా ఏం బతకలేదు. ఎందుకంటే నేను జాగ్రత్త తీసుకోలేదు వాటి మీద. సో వర్షం చూసారా ఎంత పెద్దదయిపోయిందో. ఇంట్లోకొచ్చేటప్పటికే పాపం వర్షానికి చిలకమ్మ కూడా ఇంట్లోకొచ్చేసింది. మామూలుగా అయితే బయటికెళ్ళి తిరిగొస్తుంది. ఇంట్లోకొచ్చిందనమాట. ఏమన్నా పెట్టమనే అర్థం ఏంటంటే వేలు కొరుకుతుంది. ఏమన్నా పెట్టు అని చెప్పడానికి వేలు కొరుకుతుంది అది. వేలు అక్కడ పెడితే అదిగో. వర్షానికి దానికి చూడండి ఎంత తెలివో. వర్షం పడుతుందని ఇంట్లోకొచ్చేసింది. మామూలుగా అయితే మొక్కల మీదే తిరుగుతూ ఉంటుంది. ఇంకా సో నేను మళ్ళీ తోటలోకొచ్చాను వర్షం అయిపోయినాక. ఎందుకంటే ఇక్కడ చక్కెరకేళి ఒక అరటి ఉంది. ఆ అరటి పూత నేను ఈ మధ్య రావట్లేదు చూడట్లేదండి. ఎంత పెద్దదయిపోయిందో. అరటి అంటే కాయలు కాసి ఇంక మిగతాదంతా మనిషి పొడుగు పెరిగిందనమాట చూడండి. నేనైతే ఇక్కడ దాకా రాలేదు ఈ మధ్య కాలంలో. వచ్చాను గానీ చుట్టింటి దాకా వచ్చి ఇంక అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాను గానీ ఇది చూడలేదు. మా నాన్నగారు చూసి దానికి పోటీ పెట్టిచ్చారు. అంటే కింద పడకుండా. ఈ గాలులకైతే అరటి మొక్కలు కష్టమేనండి నిలబడటం. అసలుకి ఎంతగా పడిపోతున్నాయంటే గెలలు అసలు నిలబట్టలేదు. చూడండి ఎంత వేస్ట్ ఉందో. సో ఇంక ఈ బలమంతా దానికి వెళ్తుందని నేను ఇది విరక్కొట్టేసేయాలని వచ్చానమాట. దీనికి ముందు వచ్చినప్పుడు చూశాను. ఇంకా వర్షం పడుతుంది కదా, వర్షంలో తడిచిపోతాను ఫుల్గా అని చెప్పేసి మళ్ళీ వచ్చినప్పుడు విరగ్గొట్టేశాను. దానికోసం కూడా మా పిల్లలు కొట్టుకుంటారండి. ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళకి కావాలని చెప్పి. ఎవరి పిల్లలైనా అంతే. వాళ్ళకు ఉన్నది వద్దు, లేనిదే కావాలన్నమాట. పక్కన వాళ్ళ దగ్గర ఉన్నదే కావాలి. పిల్లల నైజం అది. వర్షంలో అలా నడవటం అంటే నాకు ఎంత ఇష్టమోనండి. నేను చదువుకునేటప్పుడు కూడా రోడ్డు మీద వర్షం పడి వెలిసిన తర్వాత రోడ్డుకి 2 వైపులా మొక్కలు ఉంటాయి కదా, అలాంటి చోటుకెళ్ళి కొంచెంసేపు నడుస్తూ ఉండేదన్నమాట. నాకు అంత ఇష్టము వర్షం వెలిసిన తర్వాత మొక్కల్లో తిరగడం అంటే. సో కాసేపు సరదాగా అలా తిరిగేశాను. అంతలోకి నేను కొంచెం తడిచాను కదా, ఆ తడిచింది కూడా ఆరిపోయింది. నేను వెళ్ళేటప్పటికే జీడి అంతా తీసేశారు. అంతా ముక్కలంతా క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాలన్నమాట పచ్చడికి. అండ్ నాకైతే కొలతలు కూడా తెలియదండి పెద్దగా. నేను మీకు కొలతలు కావాలంటే ఇంకో వీడియోలో అమ్మని అడిగి చెప్తాను. అమ్మ దగ్గరుండి చూసుకున్నారు. జస్ట్ నేనేంటంటే అమ్మ ఎలా చెప్తే అలా చేశానంతే. కాకపోతే రాసుకున్నాను ఇంతకింత అని. కొంచెం నాకు అర్థం అవడానికి టైం పట్టిద్ది. అంత పెద్ద ముక్కల్ని కత్తిపీటతో ఇప్పుడు చిన్న చిన్నవి కోయాలి. అవేంటంటే ఆ కట్టర్తో, మ్యాంగో కట్టర్తో అవి తెగట్లేదు. ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న ముక్కలు చేసిన వాటిని కొలిచి ఇన్ని కేజీలు అని చెప్పి మా అమ్మ ఏమన్నారు. సో అన్నీ ఎన్నెన్ని వేటిల్లో వేయాలో అన్నన్ని ముక్కలు కొలిచేసి వేస్తున్నాను అనమాట కేజీల లెక్క. అండ్ నేనైతే ప్లాస్టిక్ యూస్ చేయలేదండి. స్టెయిన్లెస్ స్టీలే యూస్ చేశాను. ఎందుకంటే నాకు ఇంట్లో వేటికి కూడా గానుగల దగ్గర పప్పు వాడుకోవడానికైనా వేటికైనా నేను ప్లాస్టిక్ యూస్ చేయను. స్టీల్ టబ్స్ యూస్ చేస్తాను. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చడికైతే ఆ స్టీల్ టబ్సే యూజ్ అయ్యాయి. అండ్ నన్ను ఇంతకు ముందు వీడియోస్లో మీరు ఈ వేయింగ్ మిషన్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు. నేను అమెజాన్లో తీసుకున్నానండి. నేను ఏది చూసినా వితౌట్ ప్లాస్టిక్ చూస్తానన్నమాట వెతుక్కునేటప్పుడు. సో నాకు అప్పుడు ఇది దొరికింది. చాలా బాగుంది. నేను 1 ఇయర్ నుంచి 1 ఇయర్ కాదు 1 ఇయర్ పైన నుంచే వాడుతున్నాను. బ్యాటరీస్ వేసుకోవాలి. చాలా బాగుంది. సెర్చ్ చేయండి ఎవరికన్నా కావాలంటే. నన్ను ఇంతకుముందు 2-3 అడిగారు. అప్పుడు నాకు కుదరక మర్చిపోయి నేను చెప్పలేదు. స్టెయిన్లెస్ స్టీల్ వేయింగ్ మిషన్ అని కొడితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఈ పెద్ద టబ్స్ ఇవన్నీ మాకు ఆయిల్కి వాటికి యూస్ చేసుకుంటాను నేను. మామూలుగా అందరూ అయితే ప్లాస్టిక్ యూస్ చేస్తారు. నేను ఒక చిన్న డబ్బా కూడా ప్లాస్టిక్ యూస్ చేయకూడదు అని ఫస్ట్ నుంచే నూనెలకి కానీ వేటికైనా అన్ని స్టీల్వే యూస్ చేస్తున్నాను. వీలైతే ఇత్తడి యూస్ చేస్తాను. అది కుదరని పక్షంలో స్టీల్ యూస్ చేస్తాను అనమాట. సో నూపప్పు నూనె అండి ఇది. ఇలా ఉంటుంది పసుపు రంగులో. నూనె పోసి దాంట్లో ముక్కలు పోసేస్తున్నాం అనమాట. అండ్ మీరు గ్లౌజులు వాడలేదు,
ఐ మీన్ గ్లౌజ్ వాడితేనే నీట్‌నెస్ ఇలా అనుకోవద్దండి. మేము ఎవరమైనా సరే ఈ తయారీ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికొచ్చేటప్పుడు ఎవ్వరైనా కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని రావాలి. ముందుగా వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తాను. మీరు తలల్లో గాని ఎక్కడ చేతులు పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే మళ్ళీ వెళ్ళి చేతులు కడుక్కొచ్చుకోండి. అసలు దగ్గర కూర్చున్నప్పుడు అలా చేయొద్దని. నాకు వీలైనంత నేను గూడా ఇందులోదే తీసుకొని పచ్చడి పక్కన పెట్టుకున్నానండి. మా అమ్మ వాళ్ళకైనా ఇదే, అత్తయ్య గారి వాళ్ళకైనా ఇదే, ఎవ్వరికైనా ఇదే ఇస్తాను. సో, ఆహ్, మనము అనే వాళ్ళమందరం తినటానికి ఎంత శుభ్రంగా తయారు చేసుకుంటామో అంత శుభ్రంగానే చేశాను. నా వల్ల ఆ గ్లౌజులు, ఆ ప్లాస్టిక్ గ్లౌజులు ఇవన్నీ ఆ భూదేవికి భారం అవ్వకూడదు అని చెప్పి నేను వాడననమాట. సో, ట్రస్టబుల్ ఉన్నవాళ్ళే తీసుకోవచ్చు. చెయ్యి పెడితే అశుభ్రము, గ్లౌజ్ పెడితేనే ప్లాస్టిక్‌ది మంచిది ఇంకా అనే వాళ్ళకి నేను ఏం చెప్పలేను. కిందైనా సరే మేము డైలీ ఉప్పు వేసి తుడుస్తామనమాట టైల్స్‌ని. దాని మీదనే నేను కొబ్బరి చిప్పలు పగలగొట్టిచ్చినా, ఏది చేసినా. కింద ప్లాస్టిక్ పరదానే వెయ్యాల్సిందే. అలా ఏస్తేనే అది శుభ్రమైంది అంటే, అసలది అంతకుముందు ఎందుకు వాడారు అనేది మీకు తెలియదు గదా! అదే గ్లౌజ్ ఉన్న చేత్తో వాళ్ళు ఎక్కడ గీక్కుంటారనేది గూడా మీకు తెలీదు గదా! సో, నేనైతే దగ్గరుండి చూసుకుంటానండి. నేను లేకపోతే మా అమ్మ, నాన్న ఉంటారు. సో, నేనెంత శుభ్రంగా ఉండాలి అనుకుంటారో వాళ్ళు గూడా అంతే నీట్‌గా. సో, ఇన్ని ముక్కలండి కట్ చేసింది. మసాలా అయితే మేము ప్రిపేర్ చేయలేదు. ప్రస్తుతానికైతే ముక్కలకి నూనె, పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసామనమాట. నాకు చిన్నుల్లిపాయలు మంచివి దొరకటం లేట్ అయింది. సో, ముందే దొరుకుంటే నాకు ఈ పనంతా లేట్ అయ్యేది గాదు. అందుకని ముందు రోజు నూనె కలిపితే ఇక ముక్కలకి ఎటువంటి నూనె, ఉప్పు వేస్తే ఉప్పు గాదు. నూనె, పసుపు వేసాము. ఇంకా వాటిల్లో ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే అవి పండడం ఇలాంటివేమీ ఉండదనమాట. సో, అందుకని చిన్నుల్లిపాయలు గూడా మంచివి, పెద్దవి అంటే అందరూ విరిగిపోయినవి అలా వేస్తారట. అలా కాకుండా మంచివి పెద్దవి తీసుకొచ్చి ఆ రెబ్బల్ని ఇలా మనుషులతోటి ఒలిపించాను. ఒలిపించి ఈ చిన్నుల్లిపాయలనే కలిపాననమాట. ఇంక మాతో పాటు మా పిల్లలు గూడా పనిజేస్తున్నారు. చూడండి వేదిక్ అల్లరోడు. వాడు గూడా ఒలుస్తున్నాడు. ఆ చిన్నదేదో తెచ్చుకున్నాడు బొమ్మ. చదువుకోండిరా అని జెప్పి రామాయణం ముందు పెట్టానండి. లేదు పెద్దోడు చదువుతా లెగిసెళ్ళిపోయాడు. వాళ్ళు గూడా ఈ పనులు జేయాలి. పిల్లల్ని కంట్రోల్ జేయటం చాలా కష్టమండి. అమ్మ అయితే పచ్చడి దగ్గరికి పిల్లలు అస్సలు రాగూడదు, పచ్చడి దగ్గరికి పిల్లలు అస్సలు రాగూడదని జెప్తానే ఉన్నారు. అంటే అది చాలా డేంజర్ గదండీ! పిల్లలు గబిక్కిన ఏదన్నా నీళ్ళ చేత్తో అలా వస్తే అని. సో, మేమైతే ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా ఎవరు అటువైపుగా రాకుండా ఈవెన్ ఒకవేళ పీరియడ్స్‌లో అలా ఉన్నవాళ్ళైతే వర్కర్స్‌ని గూడా ఆపేసాము. ఇంట్లోకి రానివ్వకుండా. అలా అంటే మాకు తెలిసిన సాంప్రదాయం అండి. అలా రాగూడదని ఎవరు చెప్పారు అది ఇది అని కాదు. సో, నాకు అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పింది నేను చెప్తున్నాను. పచ్చడిని పట్టుకోకూడదు పీరియడ్స్‌లో ఉన్న ఆడవాళ్ళు అలాగా పాడైపోతాయి. పాడైపోయింది గూడా నేను ఆల్రెడీ ఫేస్ చేశానది. సో, ఇవి మెంతులేమో కింద ఆరబోసాము. ఆవాలు మాత్రం ఎక్కువున్నాయని పైన ఎండలో ఆరబోసామండి. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంక వీటిని గూడా ఎలా అంటే రోకళ్ళతో దంచిపిచ్చి కలిపామనమాట. కొన్ని నాకింకా వీడియోస్ తీసేంత ఈ టైము దొరకలేదు. నేను గూడా హడావిడైపోయింది. పచ్చడి లేట్ అవ్వగూడదు గాబట్టి. సో, ఇవైతే అండి 2 డేస్ ఒలిచామంటే నమ్మండి. ఈలోపు కలిపేసాము. నెక్స్ట్ డే నేను 2 డేస్ తర్వాత థర్డ్ డే చిన్నుల్లిపాయలు కలిపాననమాట. అస్సలు అవ్వలేదు. బయట నుంచి అక్క వాళ్ళని మనకు కలుపులు తీయటానికి వస్తారు గదా! వాళ్ళని గూడా పిలిపిచ్చి ఒలిపిచ్చాననమాట. ఒక్క రెబ్బ గూడా ఉండగూడదని. నాన్నకి అస్సలు ఇష్టం ఉండదండి చిన్నుల్లిపాయ మీద ఆ పొట్టు ఉంటుంది గదా! కూరల్లో గాని అలా వేస్తే అస్సలు ఇష్టం ఉండదు. నాన్న చెప్పారనమాట. అలా ఉంచగూడదు. ఉంచితే అసలు తినాలనిపిచ్చదు. విసుగ్గా ఉంటుంది అని. సో, మన చిలకమ్మ గూడా ఏంటి మీరు మాత్రమే ఒలుస్తారా? నేను గూడా ఒలుస్తానని జెప్పి వచ్చేసింది. బట్ తోలేసానులెండి. పెట్టమని ఒకటే విసిగిస్తుంటే ఒక చిన్నుల్లిపాయ రెబ్బ పెట్టాను. తినింది. చిలకలు కారం ఇష్టపడతాయనుకుంటా అండి. పచ్చిమిర్చి తింటాయి, చిన్నుల్లిపాయలు తింటాయి, ఇలా తింటాయి. ఉల్లిపాయ గూడా తింటది చిలక. ఇంక కొంతసేపు తినేసి ఎగిరిపోయిందనమాట. అందరూ దాన్ని పిలవకుండా పని జేసుకుంటే దానికి గూడా కోపం. చాలామందుండి పని జేసుకుంటుంటే నన్నెందుకు పిలవరు అని వచ్చేస్తది. సో, ఇలా ఒలిపిచ్చానండి మొత్తం. దీనికి ఒక టిప్ చెప్పారు మా అమ్మ. కొబ్బరి నూనె రాసి మంచి ఎండలో ఎండబెట్టేసి వాటిని తీసుకొచ్చి ఒక గోతంలో ఏసి టపా టపా కొట్టేస్తే
పైన రెబ్బంతా ఊడిపోతుంది, తర్వాతది వలవటం. బట్ ప్రాక్టికల్గా నాకు ఎందుకో అది అయినట్టు అనిపించలేదు. మేము కూర్చొని ఒలుస్తూనే ఉన్నాం, కానీ చాలా పొట్టు అయితే పోయింది పైది. ఇంకా ఇందులో కలుపుతున్నాం అనమాట మసాలా. ఉప్పు మసాలాలో వేసింది ఏంటంటే ఇవంతా మానికల లెక్కలో వేసారండి అమ్మ. నేను ఇంకో వీడియోలో తెలుసుకొని ఒక షార్ట్ వీడియోలో పెడతాను, ఒకవేళ కొలతలు ఎవరికైనా కావాలి అంటే చెప్తున్నాను. ఉప్పు, ఆవపిండి అంటే ఆవాలను పిండి కొట్టించింది, మెంతి పిండి, కారము, ఇంతే ఇందులో కలిపింది. కారం కూడా మనం నాటుకాయలు తొడియాలు ఒలిపించింది. అంటే నన్ను అడుగుతున్నారు తొడియాలు ఒలిపించిందేనా అని. తొడియాలు ఒలిపించి కారం కొట్టించాము, రోకళ్ళతోటి కొట్టించి ఆ కారం అనమాట. మన కారం కొత్త కారం, చాలా ఎర్రగా ఉంది, చాలా బాగుంది. సో మ్యాక్సిమం అంతా న్యాచురల్గా తయారు చేసుకున్నానండి. ఫస్ట్ నా వరకే చేసుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకు ఆలోచన వచ్చింది, అమ్మ వాళ్ళని అడిగాను వస్తారా నేను ఇలా పెట్టుకుంటాను అని, సేలుకు కూడా పెట్టుకుంటాను అన్నాను. అమ్మ వాళ్ళు వస్తామన్నారు. ఇంక అందుకని మొత్తంగా ఎక్కువగా చేశాను. అంటే మనకి హెల్పర్స్ కూడా ఉన్నారు కదా, గాను ఆపేసాను 2 రోజులు, వాళ్ళనే ఇలా దీనికి యూజ్ చేసుకున్నాను అనమాట. చూసారా, తర్వాత రోజుకి నూనె ఇలా తేలిందనమాట. అలా తేలితే సరిపోయినట్టు, ఇంకా ఒక రోజుకి ఇంకా తేలుతుందనమాట. మ్యాంగోలో ఎప్పుడైనా కూడా మ్యాంగో పికిల్లో నూనె పైకి తేలితేనే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నూనె తేలకపోతే మామిడికాయ పచ్చడి నిల్వ ఉండదు. బట్ అన్నీ ఔషధ విలువలు కలిగినయే వేసాం కాబట్టి నాట్ అంటే అన్హెల్దీ అండి. చక్కగా ఒక ముక్క వేసుకొని తినొచ్చు, హెల్దీ అనమాట, భయమే అక్కర్లేదు. మనము దాన్నే వేసుకొని వైట్ రైస్ వేసుకొని విపరీతంగా తింటే మన ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ ఒక్క ముక్క తింటే చాలా మంచిది ఆ ఊరగాయ అనేది. బట్ ఊరనివ్వాలి కొన్ని రోజులు. సో ఆల్రెడీ సేల్ అయితే నాది స్టార్ట్ అయిపోయిందనమాట, తీసుకుంటున్నారు అందరూ. సో మీరు చూసారు కదా, ఇంక ఇదే వేలో తయారు చేశాను మొత్తం. ఎక్కడ మనం ప్లాస్టిక్ కూడా యూజ్ చేయలేదన్నమాట, ఒక గరిట కూడా ప్లాస్టిక్ యూజ్ చేయలేదు. యాక్చువల్లీ నా ఇంట్లోనే మొత్తం అవే ఉంటాయిలేండి, అందుకని నాకు అదొక ప్లస్ అయింది. సో ఇలా రోజు కలుపుకోవాలన్నమాట. అవి కొన్నాళ్ళు మొత్తం ముక్కలు కలిసిన దాకా ఒక 1 వీక్ అట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా అన్నిటిలో 2 రోజుల తర్వాత నేను చిన్నులపాయలు కలిపాను. చిన్నులపాయలు కూడా కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట, చాలా మంచిది. ఈ ఆవ నూనెలో ఊరబెట్టిన చిన్నులపాయ చాలా మంచిదండి, తినాలి, పిల్లలకు కూడా తినిపించాలి. సో ఇక చిన్నులపాయలు మొత్తం ఒకరోజు కలిపాను అనమాట. ఇలాగా కలరు, టేస్టు చాలా బాగా వచ్చిందండి. చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు. బట్ వేడి చేసిద్దని చెప్పి కొద్దిగా పెడుతున్నాను, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కానీ తింటే వేడి చేసిద్దండి. వేడి ఎందుకు చేసిద్ది అంటే ఆవపిండి వల్ల చేస్తుంది. సో కలిపేసి ఇంకా పక్కన పెట్టేసాను అనమాట. చాలామంది మన సాంబాగాడిని మిస్ అవుతున్నారు, వాడిని చూపించమని అడుగుతున్నారు. సో అందుకని చెప్పి చూపిస్తున్నాను. వెంకటరావు ఇస్తాడు, బిజీగా ఉన్నాడు ఫుడ్ తినడంలో. ఏంది వచ్చావని అడుగుతున్నాడండి నన్ను, ఏంది చెప్పు అని దాని అర్థం. తల ఇలా పైకెత్తి అడుగుతాడనమాట, ఏంటి చెప్పు అని. సో మన వారాహి అమ్మ. సో ఇదండి ఈరోజు మన మామిడికాయ పచ్చడి ముచ్చట్లు. సో మళ్ళీ మన తర్వాత వీడియోలో కలుస్తాను, అంతవరకు సెలవు.